Hi everyone, we have come to the last topic of respiration. So, in this unit respiration, the last few topics is respiration versus combustion. Respiration అన్న కంబషన్ అన్న రెండు ఒకటేనా, రెండిట్లకి సిమిలారిటీ ఉందా అని ఒక టాపిక్. సో here we can say that respiration is similar to combustion, but slight difference is that in combustion energy will be released, but means product will be burning, energy will be released, that is under our control. But respiration, in case of respiration, energy will be released, it will be continuously released, అది కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది మన ప్రాసెస్లో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు రెస్పిరేషన్, ఇప్పుడు లోపల గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది, గ్లూకోజ్ నుంచి పైరువేట్ నుంచి మనం ఏమనుకున్నాము, లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ, ఇలాగా 3 కాంపోనెంట్స్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఓకే, ఈ రోజుకి గ్లూకోజ్ పైరువేట్ డివైడ్ అయింది కదా, చాలు, ఎనర్జీ వద్దు అనడానికి లేదు. ఇట్ విల్ బి కంటిన్యూస్లీ రిలీజ్డ్, విచ్ ఈజ్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ కంబషన్ ఇట్స్ అండర్ అవర్ కంట్రోల్. కంబషన్లో కూడా సేమ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, షుగర్ క్రిస్టల్స్, షుగర్ని వాటర్లో మిక్స్ చేయలేదు, షుగర్ని యాజ్ ఇట్ ఈస్గా, పంచదారని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో వేడి చేస్తే దాని నుంచి కూడా ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ లైమ్ వాటర్లో మిక్స్ అవ్వగానే మిల్కీగా టర్న్ అయింది. రిలీజ్ అయిన ఎనర్జీ లైమ్ వాటర్లో కలవగానే మిల్కీ కింద టర్న్ అయింది. కానీ ఆ షుగర్ ఏదైతే మాడిపోతుందో దాన్ని మనం వాటర్ వేయడం వల్ల చల్లార్చచ్చు. కానీ మన బాడీలో ఉండే సెల్స్ ఏవైతే రెస్పిరేషన్ ప్రాసెస్ చేస్తున్నాయో అవి ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తున్నారనమాట. దట్ ఈస్ కంబషన్ రెస్పిరేషన్కి కంపారిజన్ ఏంటి అని చెప్పినప్పుడు మీరు ఇది ఎక్స్పెరిమెంట్ యూజ్ చేయొచ్చు. సింపుల్, జస్ట్ హీటింగ్ ద షుగర్ క్రిస్టల్స్ని టెస్ట్ ట్యూబ్లో పెట్టి హీట్ చేయడం, ఆ వచ్చిన ఎనర్జీ లైమ్ వాటర్ని మిల్కీ వైట్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యింది అంటే ఒక లైమ్ వాటర్ని మిల్కీ వైట్ అంటే సున్నపు నీళ్ళ కింద మార్చేస్తుంది. దట్ ఈస్ ద సింపుల్ ఇండికేషన్. అలా మార్చిందంటే అక్కడ ఎనర్జీ రిలీజ్ అయినట్టు. సో హియర్ ఆల్సో నౌ సమ్ అక్వాటిక్ యానిమల్స్, అంటే రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ యానిమల్స్ అనేది మన ఒక ఐడియా ఉంది లంగ్స్ ద్వారా. బట్ ఇన్ ఫ్యూ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్లో ఏంటి, ట్రాకియల్ సిస్టమ్. కాక్రోచ్లో రెస్పిరేషన్ ప్రాసెస్ ట్రాకియల్ సిస్టమ్ వల్ల జరుగుతుంది. మన దాంట్లోనే ట్రాకియా ఉంది. మన బాడీలో ఉన్న ట్రాకియా బ్రాంకై కింద, బ్రాంక్యూల్స్ కింద డివైడ్ అయింది. కానీ ఇది డైరెక్ట్ ట్రాకియాయే ట్రాక్యూల్స్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ కింద, ట్రాక్యూల్స్ కింద డివైడ్ అయ్యింది. అలాగే ఫిషెస్ బ్రీదింగ్ ఎలా చేస్తాయి, చేపలు అనేవి మరి నీటిలో ఉంటాయి కదా, అవి ఊపిరి తీసుకోవడం, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలడం ఎలా చేస్తాయి అనే దాని మీద, త్రూ ద మౌత్ ఇట్ టేక్స్ ఇన్ ద వాటర్, absorbs the oxygen present in the water and releases carbon dioxide through gills. ఫిషెస్ అనేవి మౌత్ ఏం చేస్తుంది, మౌత్ యొక్క క్యావిటీని కొంచెం లో కింద పెట్టుకొని ఓపెన్ చేసి వాటర్ తీసుకుని మౌత్ క్లోజ్ చేయగానే ఆ వాటర్ని ఫ్లష్ చేస్తుంది బాడీలోకి. ఫ్లష్ చేయగానే అక్కడ క్యాపిలరీస్ లాగా ఉంటాయి, అంటే గిల్స్ దగ్గర ఉన్న లామెల్లా స్ట్రక్చర్స్ అంటే లామెల్లా స్ట్రక్చర్ దగ్గర ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది. మన బాడీ ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుందో అలాగే లామెల్లా కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తుంది. దట్ విల్ బి ఫ్లష్డ్ అవుట్ ఆఫ్ ద గిల్స్. అది గిల్స్ ద్వారా మళ్ళీ పాస్ ఆన్ అయిపోతుంది. దట్ ఈస్ రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫిషెస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాగ్స్, రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ 2 types. పల్మనరీ రెస్పిరేషన్ అంటే ఫ్రాగ్కి లంగ్స్ ఉంటాయి, లంగ్స్ ద్వారా రెస్పైర్ చేసుకోవచ్చు, లేదు త్రూ స్కిన్. ఫ్రాగ్స్ ఏంటంటే స్కిన్ ద్వారా కూడా, చర్మం ద్వారా కూడా రెస్పిరేషన్ చేసుకుంటాయి, మాయిస్ట్, తడిగా ఉంటుంది. సో ఫ్రాగ్ హ్యాస్ ద కెపాసిటీ టు రెస్పైర్ ఇన్ ఎ క్యూటేనియస్ వే ఆర్ పల్మనరీ వే. పల్మనరీ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది అండ్ క్యూటేనియస్ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఫ్రాగ్.
మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాక్రోచ్ ఏంటి ట్రాక్యూల్స్ ద్వారా రెస్పిరేషన్. ఫిష్ వచ్చి గిల్స్ ద్వారా మౌత్ ద్వారా వాటర్ తీసుకొని గిల్స్ ద్వారా రెస్పైర్ చేస్తుంది. అండ్ ఫ్రాగ్ స్కిన్ అండ్ లంగ్స్. స్కిన్ ద్వారా రెస్పిరేషన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాము. లంగ్స్ ద్వారా పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. యూ కెన్. Unlike land animals, almost all fish breathe or get their oxygen from water. Instead of using lungs, fish breathe with organs called gills. Most fish have 4 pairs of gills enclosed in a gill chamber on each side of the head. On the outside of the body, a flap of bone called a gill cover protects the gills of bony fish. To get oxygen, fish gulp water through the mouth and pump it over the gills. In many fish, the breathing process begins when the gill covers close and the mouth opens. The walls of the mouth then move inward. The mouth partially closes and the gill covers open. This action forces the water from the mouth into the gill chambers. The inside of each gill consists of fleshy, thread-like filaments. Water from the mouth passes over the filaments. The filaments are closely spaced along a gill arch in 2 rows. Each filament has many tiny extensions called lamellae. Blood flowing through the lamella takes oxygen from the water and releases carbon dioxide into the water. After the fish receives its oxygen, the water passes out through the gill openings and the breathing process begins again. Now coming to the topic respiration in plants. In respiration in plants, mostly there are like air spaces present in the stem portion. వాటర్లో మీరు లోటస్ ప్లాంట్ చూసారనుకోండి, కొంత స్టెమ్ పోర్షన్ అంటే కాడ అనేది పైకి వాటర్ పైకి ఉంటుంది, లేదా లీవ్స్ పైకి ఉంటాయి. వాట్ ఎవర్ దెర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ which will be present towards the outside of the water, which have air spaces, long big air spaces. అంటే ఎక్కువగా లెంటిసిల్స్ అంటాం మనం. ఇప్పుడు మీరు స్టెమ్ పోర్షన్ మీద చూసుకున్నారనుకోండి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న బొనుపుల్లాగా ఉంటుంది, డాట్స్ లాగా ఉంటాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ఎయిర్ స్పేసెస్ త్రూ విచ్ స్టెమ్ కెన్ బ్రీద్ ఇన్. మీరు ఇక్కడ పిక్చర్లో అబ్జర్వ్ చూడండి, లెంటిసిల్స్ మీరు చూడడానికి మనకి పైకి డాట్స్ లాగా ఉంటాయి, బట్ మైక్రోస్కోపిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం దోస్ ఆర్ ద ఎయిర్ స్పేసెస్ త్రూ విచ్ ప్లాంట్స్ కెన్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఆర్ అదర్ గ్యాసెస్ విచ్ దే రిక్వైర్ ఫ్రమ్ ద ఎయిర్. క్లియర్? అంటే ఏరియల్ రూట్స్ కొన్ని వాటర్లో ఏంటంటే రూట్స్ ఇలా పైకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. రూట్స్ అనేవి వాటర్ అంటే ఎయిర్లోకి కనిపించేటట్టుగా ఉంటాయి. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. ఇన్ దిస్ పిక్చర్ ఇఫ్ యూ జస్ట్ సీ, యూ కెన్ అబ్జర్వ్ ద ఏరియేషన్ ఆఫ్ రూట్స్ అంటే వేర్లు అనేవి ఇలా పైకి నిలబడతాయి. భూమి పైకి చెట్టు ఒక దగ్గర ఉంటుంది, వాటి యొక్క వేర్లు స్ప్రెడ్ అయ్యి భూమి పైకి కొంచెం టిప్ అనేది బయటకు ఉంటుంది. ఆ వేర్లుకున్న ఎయిర్ స్పేసెస్నే మనం లెంటిసిల్స్ అంటాము. ఆ లెంటిసిల్స్ ద్వారానే వాటికి కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్, గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, అదర్ గ్యాసెస్ కావచ్చు, వాటిని అబ్జర్వ్ చేసుకుని అవి ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవుతాయి, అంటే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఫర్దర్ లిజన్, టేక్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మూంగ్ దాల్ ఆఫ్ బాజ్రా. అంటే నానబెట్టిన శనగలు ఒక కంటైనర్లో తీసుకొని, అంటే వాటర్ తీసి ఆ శనగలు మాత్రమే ఒక జార్లో పెట్టి దాంట్లో ఒక బీకర్లో లైమ్ వాటర్ పెడతాం. ఇప్పుడు ఆ శనగలు అనేవి మొలకలు, అంటే బ్రీదింగ్ చేస్తున్నాయి లేదని తెలియడానికి మొలకలు వస్తుంటే అది కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మొలకలు వస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ లైమ్ వాటర్ని మిల్కీ కింద టర్న్ చేస్తుంది. అంటే బీకర్లో చూడండి వైట్ కలర్, అది మిల్కీ కింద టర్న్ అయితే అక్కడ ఎనర్జీ రిలీజ్ అయినట్టు. క్లియర్? సో దట్ ఈజ్ వన్ ఎక్స్పెరిమెంట్ టు నో వెదర్ ఎనర్జీ is released or not in respiration of plants. అండ్ టెంపరేచర్ చెక్ చేయడానికి లైమ్ వాటర్ బదులుగా మనం థర్మోమీటర్ పెడతాం. సేమ్ ఎక్స్పెరిమెంట్ బట్ వీఆర్ జస్ట్ ప్లేసింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ జార్ ఆఫ్ లైమ్ వాటర్ విత్ ఎ థర్మోమీటర్ ఎక్విప్మెంట్. అంటే మనం టెస్ట్ చేయడానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్ మారుతుంది తప్ప ప్రొసీజర్ సేమ్. అక్కడ లైమ్ వాటర్ తీసుకుని ఇక్కడ థర్మోమీటర్ తీసుకున్నాం.
అంటే శనగలు మొలకలు వచ్చినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతే లైమ్ వాటర్ మిల్కీ కింద టర్న్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో థర్మామీటర్లో టెంపరేచర్ పెరుగుతుంటుంది. ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు వేడి అనేది పుడుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అయిన హీట్ని మనకు తెలియడం కోసం థర్మామీటర్ ప్లేస్ చేసాం. ఆ థర్మామీటర్లో ఇంక్రీజ్ అయ్యే టెంపరేచర్ బట్టి అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుందని మనకి అర్థమవుతుంది. ఓకేనా? Here, let us perform an activity on how the heat is produced in germinating seeds during the process of respiration. Click each tab to know more. Take the germinated seeds, which are prepared for the activity of evolution of carbon dioxide in respiration. Place the germinating seeds in a thermoflask. Remove the lid of thermoflask and prepare a cork with the help of thermocol or rubber or any other material provided. The cork must have a hole at the center in order to insert a thermometer. Now, close the flask with this tight-fitting cork and insert the thermometer through its hole. Take care that bulb of the thermometer must dip into the germinating seeds. Seal the hole present in the middle of the cork with either grease or Vaseline after inserting the thermometer through it. Record the temperature once for every 2 hours and continue this process for a total duration of 24 hours. Observe and note down the readings of temperature. It is observed that the temperature in the thermoflask increases. Draw a graph based on these values. Graph shows that the temperature is increasing steadily. Thus, from this experiment, it is understood that the heat gets generated during the process of respiration